మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ 70% పూర్తయింది. మహేష్ బాబు సినిమా 30% కంప్లీట్ అయింది. ఇక పవన్ ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. ప్రభాస్ సలార్ సీక్వెల్ తాలూకా అప్డేట్ వచ్చేసింది. ఇలా ఈ వీక్ టాప్ స్టార్ల ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా హీరోలు జోరు పెంచారు. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ 70% పూర్తయింది. ఆగస్టు లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోగా టోటల్ షూటింగ్ పూర్తవుతుందట. రిలీజ్ డేట్ మాత్రం సమ్మర్ అని తెలుస్తోంది. యంగ్ టైగర్ సినిమా టీం కూడా స్పీడ్ పెంచింది. కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా షూటింగ్ ఆగస్టులోగా 70% పూర్తవుతుందట. షెడ్యూల్స్ అలా ప్లాన్ చేశారు. ఇక హిందీ మూవీ వార్ 2లో తారక్ వేసేది గెస్ట్ రోల్ అని, అది కృష్ణుడి పాత్ర ప్రేరణగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఓజీ తాలూకు షూటింగ్ సందడి మొదలైంది. ఇక తమన్ వదిలిన బీజిఎం కూడా నెట్ లో వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ మూవీ షూటింగ్ పూర్తిగా వస్తోంది. దీంతో చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో అనే డౌట్ మొదలైంది. అయితే బింబిసార ఫేమ్ వశిష్ఠ చెప్పిన కథకి మెగాస్టార్ సై అనటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ సైంధవ తర్వాత నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మల్టీ స్టారర్ మూవీకి రెడీ అయ్యాడు. 100 కోట్ల భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 2కి సై అన్నాడట. ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్ 2026లోనే పట్టాలెక్కిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే 2025లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా నవంబర్లోగా పూర్తవునుందట. ఇక ఇందులో మహేష్ బాబుకి కన్ను కొట్టే జబ్బుంటుందని ప్రచారం జరుగుతోంది. డ్యూయల్ రోల్ విషయంలో మాత్రం ఇంకా ఏదీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు.